ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి సూర్యాపేట జిల్లా స్థాయి ముగ్గుల పోటీ కార్యక్రమ నిర్వాహకులు మరి జిల్లా మహిళా కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు అదేవిధంగా వివిధ మండలాల నుంచి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు మరి అంతేకాకుండా మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మన పార్టీ మన కోసం ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఉత్సాహంతోనే పెద్ద ఎత్తున మరి యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా అక్కా చెల్లెలకు మా సోదరి మనులందరికీ కూడా మరి అడ్వాన్స్గా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి చైతన్యం ఏ రకంగానైతే ముగ్గులను వేసి మరి ప్రైజులు తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరూ కూడా అవే చేతులతోనే మా ఓట్లు మేమే వేసుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని పొందాలనేటటువంటి సంకల్పంతోనే మరి ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలని మరి వాళ్ళ 78 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలకులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క పాలనలో మా బతుకులన్నీ కూడా మరి అదో గతి పాలైనటువంటి చరిత్ర మాది. మరి నేటికి కూడా గ్రామాలలోకి పోతే ఇప్పటికీ కూడు గూడు గుడ్డ లేనటువంటి కుటుంబాలు ఎన్నో అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి యొక్క ఆయుధం విలువ తెలియజేస్తూ మరి వాళ్ళ ఆదాని అంబానీకి ఉన్నటువంటి ఓటు కావచ్చు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళకు ఓటు యొక్క విలువ సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విలువ అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఐక్యం చేసుకొని కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై మరి ఏ ఎన్నికలు వచ్చినా అగ్రవర్ణాలకు ఓటు వేసేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్లకు ఓటు వేయము, వాళ్ళని ఓటు అడగము, మా ఓట్లు మేమే వేసుకొని మరి స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు మరి పార్లమెంటు వరకు కూడా రాబోయే రోజుల్లో మరి మేము అందరం కూడా ఇవాళ ఏదైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళల చైతన్యం ఇచ్చి మరి అంతేకాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములై అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మరి బీసీలు అందరూ ఏకమై అగ్రవర్ణాలని మరి యొక్క స్థానిక సంస్థల్లో ఓడించినటువంటి చరిత్ర కూడా మరి అతి తక్కువ సమయంలోనే మరి ఇక్కడ మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా మరి ఐక్యం చేసుకుంటూ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు నాయకులకు మహిళా మనులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ మున్సిపల్ ఎన్నికలే కాదు ఏ ఎన్నికలు వచ్చినా మా పార్టీ 100% మరి పోటీలో పాల్గొంటుంది. ఎక్కడైనా మా బీసీ సోదరులు ఉన్న దగ్గర ఆలోచనతోని అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు పోతాం. మొన్న కూడా మీరు చూసిర్రు సర్పంచ్ ఎన్నికల్లో మరి ఈ నియోజకవర్గంలో 97% పైచిలకు మరి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను గెలిపించుకున్నాం. అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మా పార్టీ మా బీసీ కుటుంబ సభ్యులను ఒక్కరినే పోటీలో ఉంచి మరి గెలిపించుకున్నటువంటి చరిత్ర. రేపు కూడా ఇక్కడ జనరల్ స్థానాల్లో ఖచ్చితంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిలుపుకొని మాకు ఇప్పటి వరకు ఎవరైనా అక్కడిక్కడ ఈ పార్టీలు ఉన్నారంటే మరి ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఒక పార్టీ రాలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఆగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా వైపు ప్రయాణం చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. రేపు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా గదే సంత జరగబోతూ ఉంది. స్థానిక సంస్థల్లో 13% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో 3% వాళ్ళని దించేటటువంటి ప్రయత్నం మా వర్గాలన్నీ కూడా ఐక్యమై చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ముగ్గుల పోటీలు సుమారు ఇప్పటి వరకు 500 పైచీలకు పాల్గొన్నట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా వాలంటీర్లు చెప్తా ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా
మరి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ సూర్యాపేట చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున మరి యొక్క మా పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఈ సూర్యాపేట చరిత్ర లేదనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే చరిత్ర తిరగరాసేటటువంటి జాతులు ఇవాళ ఏకమై రోడ్డెక్కి మరి వాళ్ళ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి అంతిమంగా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకునేటటువంటి క్రమంలో ఇవాళ అందరూ కూడా చైతన్యం అవుతా ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాతో కావచ్చు, ఇవాళ ఇంటెలిజెన్స్ ఏ టెక్నాలజీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అందరికీ కూడా ఈ 70-80 ఏళ్ల నుండి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పూర్తి అవగాహన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మా పార్టీకి మద్దతు పలుకుతూ ఉన్నారు. మా పార్టీ మాదనేటటువంటి విధంగా ఇవాళ మా కుటుంబాలన్నీ కూడా ఏకమవుతున్నదానికి నిదర్శనమే ఇవాళ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళల చైతన్యం అని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇతరులు ఎవరు ఇవ్వనటువంటి గొప్ప కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, మహిళలకు ఇంట్లో ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి ఫ్రిడ్జు, అదేవిధంగా వాటర్ ఫిల్టరు, అదేవిధంగా వాషింగ్ మిషన్, కుక్కరు, ఇంకా మిక్సీ, అంటే వంట ఇంట్లో ఉపయోగపడేటటువంటి విలువైనటువంటి వస్తువుల్ని మరి ఇవాళ మేము మా కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నాం. కాబట్టి ఇచ్చేది మేమే, తీసుకునేది కూడా మేమే. కాబట్టి నాణ్యమైనటువంటి కంపెనీ బ్రాండ్తోని ఇవాళ మా కుటుంబ సభ్యులకు ఇస్తున్నాం. అంతేకాకుండా పార్టిసిపేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నాం. మా సోదరిమణులకు ఖర్చు అంటే ముగ్గుల కోసం వాటి కోసం ఖర్చు చేసుకునేవి కూడా మేమే ఇవ్వాలని ఇప్పుడే మా జిల్లా ప్రెసిడెంట్, మా మహిళా ప్రెసిడెంట్ మరి వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి మా ఆడపడుచులకు ఎలాంటి ఖర్చు ఉండదు పండుగ పూట అనేటటువంటి ఉద్దేశంతో అన్నీ మేమే ప్రొవైడ్ చేసి వాళ్ళని సంతృప్తి పరచాలనేటటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు సంతృప్తిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో మాకు రాజ్యం వస్తుంది. కాబట్టి మా మహిళల సంతోషమే మాకు ముఖ్యం. కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళని చూసుకుంటాం.